నాగర్ కర్నూలు జిల్లా సోమశిల శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మొదట సోమవారం కావడంతో తెల్లవారుజామున అభిషేకాలతో ప్రత్యేక పూజలు జరిపారు అర్చకులు. కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు. సప్తనది సంగమమైన కృష్ణానదిలో కార్తీక దీపాలు సమర్పించారు మహిళలు. అనంతరం జ్యోతిర్లింగ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున అభిషేకాలతో ప్రత్యేక పూజలు జరిపారు అర్చకులు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు భక్తులు. సప్తనది సంగమమైన కృష్ణానదిలో కార్తీక దీపాలు సమర్పించారు మహిళలు. అనంతరం జ్యోతిర్లింగ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. లలితా సోమేశ్వర స్వామి దేవస్థానానికి ప్రధాన అర్చకుడిని. ఈ కార్తీక మాస సందర్భంలో వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు మొదటి సోమవారం కాబట్టి వేల మంది వచ్చి సప్తనది కూడలిలో స్నానం ఆచరించి స్వామివారికి తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అయినాయి. లలితాదేవి అమ్మవారు ఏ కోరికలతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న అమ్మవారి కోరికలు నెరవేర్చి అమ్మవారికి ముడిబియ్యం కూడా పెట్టిపోతున్నారు జనం. అదేవిధంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడ లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగుతున్న దేవాలయం ఇది. ఈ తొలి సోమవారం కార్తీక మాసం మేము ఎంతో ఆహ్లాదకరంగా ఈ పచ్చని పైళ్ళ మధ్యన మేము జరుపుకోవాలని చెప్పి ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మేము మా కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము చాలా ఆనందంగా స్వామివారి అర్చన అభిషేకం అన్నీ కూడా మేము చేసుకున్నాము. ఇక్కడ కృష్ణానది తీరంలో మేము స్నానం ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి మేము ఆయన్ని దర్శనం చేసుకొని ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎంతో ఆనందంగా ఉన్నామండి. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ వేడుకలు మేము జరుపుకుంటూ ఈ కార్తీక మాసం ఎంతో ఆనందంగా మేము చేసుకోవాలని ఆ సోమనాథుని మేము కోరుకుంటూ కొల్లాపూర్ నుంచి నది స్నానం చేస్తూ శివుని దర్శనం చేసుకోవడానికి వస్తాము. ఈసారి కార్తీక మాసంలో ఇది మొదటి సోమవారము. భక్తులందరూ కూడా చాలామంది ఇచ్చేస్తారు. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అందుకోసము ప్రతి సంవత్సరం కూడా శివుని దర్శనం చేసుకోవడానికి మేము తప్పకుండా వస్తాము. ఇక్కడ తెలంగాణలో కొల్లాపూర్లో ఉన్నటువంటి సోమశిలలో ఉన్న ఈ ఫేమస్ టెంపుల్ని దర్శించుకున్నాం. ఈ వాతావరణం అది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా మంచి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసింది. సో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు నిర్వహించారు. కార్తీక మాసం తొలి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు అర్చకులు. మహిళలు మంగళ హారతులతో ప్రత్యేక పూజలు జరిపి కార్తీక దీపాలు సమర్పించారు. తొలి సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు భక్తులు. గత 41 ఏళ్ల నుంచి కార్తీక మాస పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ నిర్వాహకులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు నిర్వహించారు. కార్తీక మాసం తొలి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు అర్చకులు. మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు సమర్పించారు. తొలి సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. గత 41 ఏళ్ల నుంచి కార్తీక మాస పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ నిర్వాహకులు. శంకర శివ